ఎస్టీ బంజారా బిడ్డను. నేను ఈ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నా. ఆయన అన్న హామీలు, అన్న గ్యారెంటీలు 6 గ్యారెంటీలల్లా ఏ ఒక్క గ్యారెంటీ కూడా ఇప్పుడు దాకా మాకు సక్సెస్ కాలే. ఇప్పుడు రైతు బంధు బంద్ చేసిండు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం బంద్ చేసిండు, ఎన్నో పెళ్లిళ్ళు అయితున్నాయి. ఇప్పుడు మాకు కింటకు ధాన్యానికి ఒక 500 బోనస్ అన్నాడు. ఆ బోనస్ లేదు. అసలు మార్కెట్ కొనుగోలు కూడా మన మా మా విలేజ్లలో అయితలేదు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తానంటాడో, ఆయన నోరు ఉన్నదని నోరుతోని మాట్లాడతాను. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డిని మాత్రం మేము అసలు లెక్క అయితే ఆయన ఏ ఉద్యమంలో పాల్గొన్నాడు, ఏ ఉద్యమంలో ఆయన నిలబడి ఈ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిండు. మా కేసీఆర్ ఆయన చావు నోట్ల తల పెట్టి తెచ్చిన తెలంగాణను ఇవాళ ఏదో ఒక ఫంక్షన్ అయితే, ఒక ఫంక్షన్ మీద ఏదో అన్ని మా కూర బువ్వ వండి ఆడ తయారు పెట్టినాక ఒక డబ్బా, ఒక బేసన్ను ఒక గంట పట్టుకొని నేను కూర అన్నం వడ్డిస్తానని వస్తాను. కానీ ఆయన మాత్రం నోరు ఉన్నట్టు మాట్లాడితే మాత్రం, ఎక్కువ మాట్లాడితే మాత్రం, మా కేసీఆర్ ను ఎక్కువ మాట్లాడితే మాత్రం మేము ఊరుకునేటోళ్ళం కాదు. మా తెలంగాణ, మా రాష్ట్రం మాది. మేము తిప్పలబడి, మేము కష్టపడి, మేము ఉద్యమం చేసి, మేము ఆకలి దూపతోని ఉండి మేము రాష్ట్రానికి తెచ్చిన వాళ్ళం. నువ్వు ఎక్కడ ఉన్నావా? నువ్వు అసలు నీ లెక్క ఏంది? ఏదో మన ఎవరు ఆయన మన కరీంనగర్ అది ఆయన మన పొన్నం ప్రభాకర్ ఆయన ఒక మంత్రి అట. ఆయన ఏం మాట్లాడతాడంటే, రేవంత్ రెడ్డి మన కేసీఆర్ ను చీర్లపల్లి జైళ్ళ దోలి చిప్పకూడు దింపాలంటావు. నువ్వు ఎక్కడ నువ్వు దుంపగడ్డలకి ఇట్లా అమ్ముకొని నువ్వు బతకగా, నువ్వు ఏదో మామిడికాయలు జామకాయలు అమ్ముకొని బతకగా, నువ్వు పొన్నం ప్రభాకర్ నువ్వు మాట్లాడితే నువ్వు జాగ్రత్తగా ఉండు బిడ్డ. నువ్వు అనుకుంటున్నావే కానీ మేము ఎంతగానో మేము తిప్పలబడి మేము తెచ్చుకున్న రాష్ట్రానికి ఇప్పుడు మాకు వరి ధాన్యాలన్నీ కొనుగోలు ఇప్పుడు నెల కానుంచి మాకు వడ్లన్నీ తయారైనవి. అయినా కూడా ఇప్పుడు దానికి కాంటలు పెట్టుడు లేదు, ఏం లేదు. ఇప్పుడు మాకు ఒక ముసలోళ్ళకు, ముడుగులకు 4,000 పింఛన్ ఇస్తానని అట్లా అబద్ధం ఆడుతీవి. మన షాదీ ముబారక్ పెళ్లి అది కళ్యాణ లక్ష్మి 116 116 ఇస్తానని, తులం బంగారం ఇస్తానని ఆ జీవన్ రెడ్డి ఎక్కడోలో విశానం చేస్తాడట. అప్పుడు ఏదో ఎలక్షన్ రాకముందు అది కూడా బంద్ అయింది. మాకు రైతు బంధు బంద్ అయింది, మాకు పింఛన్లు బంద్ అయింది, మాకు 500కి ఇస్తానన్న సిలిండర్ గ్యాస్ అది బంద్ అయింది. నువ్వు చేస్తానన్న పనులు ఏం చేసినావు? ఏం చక్కగా చేసినావు? ఏం పీకి మోపులు కట్టినావని మాకు ఈ బాధ పెడతావు. కాబట్టి నువ్వు బయటకు వెళ్ళి మాట్లాడాలి. నువ్వు లెక్క అయితే బయటకు వచ్చి మాట్లాడాలి. కానీ నీతో అయ్యేది ఏం లేదు, నీతో మాకు తెల్లారేది ఏం లేదు. కానీ నువ్వు చేసింది మాత్రం మాకు ఏం సౌకర్యం ఏం మంచిగా లేదు. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మా కేసీఆర్ నో మా కేటీఆర్ నో మన హరీష్ రావును ఒక్క మాట అంటే మాత్రం బిడ్డ నువ్వు బతకవు. నిన్ను మాత్రం మేము తెలుసుకుంటే మాత్రం నీకు మాత్రం గ్యారంటీ ఉంచుకో, నువ్వు నీ మైండ్ లో ఉంచుకో. నువ్వు ఎక్కువగా మాట్లాడకు బిడ్డ, జాగ్రత్తగా ఉండు. అది పోను. ఇప్పుడు మాకు ఒక రైతు బంధు వచ్చేది ఉండే, ఆ రైతు బంధు బంద్ అయింది. అది కళ్యాణ లక్ష్మి బంద్ అయింది, తులం బంగారం బంద్ అయింది. ప్రతి ఒక్క మహిళకు 2,500 బోనస్ ఇస్తానంటివి, అది బంద్ అయింది. ప్రతి ఒక్క రైతు మహిళకు నెలకు ఒక 12,000 ఇస్తే అంటివి, అది బంద్ అయింది. ఏది ఇస్తే ఏం గ్యారెంటీలు? మాకు 6 గ్యారెంటీలు మాకు చూపెట్టి నువ్వు ఓట్లు అడగ రావాలి బిడ్డ. మా గ్రామంలో అడుగు పెట్టాలి. మీ కాంగ్రెస్ పార్టీలో నిలదీస్తాం, ఎక్కడ నిలదీసి అడుగుతాం బిడ్డ. మాకు అన్న గ్యారెంటీలు హామీలు మాత్రం నువ్వు పూర్తిగా నెరవేర్చాలి. లేకపోతే అదొరదనగా మా గ్రామంలో నువ్వు అడుగు కూడా పెట్టవద్దు. ఎమ్మెల్యే వచ్చినా, మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే వచ్చినా, ఏ లీడర్లు వచ్చినా ఆయన మాత్రం నిలబెట్టి అడుగుతాం. మా అన్న గ్యారెంటీ మాత్రం మాకు గ్యారెంటీలు చెప్పాలి. తెలంగాణ ఉద్యమం నడుస్తా అంటే ఆయన ఎక్కడ ఉన్నాడు? మన చంద్రబాబుతోనే ఉన్నాడు, తెలుగుదేశంలో ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఆ పార్టీ కొద్దిగా దిగుమతి కావచ్చు. అయినాక మళ్ళా ఆయన వచ్చి మన కేసీఆర్ తోని కుమ్మకై ఆయనని చిన్న కుటుంబంలో ఉన్న మన కడియం శ్రీని ఎక్కడ ఉప ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం గా తీసుకుపోయిండు. ఈయనకి ఏం తొక్క చేసిందని ఇప్పుడు సరే ఆడిగిపోయింది. ఆయనకు పోయినా మళ్ళా ఇప్పుడు మన గన్పూర్ ఎమ్మెల్యేగా మన తాటిగుంట రాజే కాదనుకుంటా ఈయనను తిక్కటిచ్చి, ఈయనను కష్టపడి గెలిపిస్తే ఇప్పుడు నేను సరే బిడ్డను కూడా ఒక టికెట్ కావాలంటే, ఎంపీ టికెట్ కావాలంటే బిడ్డ కూడా ఎంపీ టికెట్ ఇచ్చిండు. నీకు ఏం తక్కువ అయిందని నువ్వు పోయి కాంగ్రెస్ పార్టీలో నువ్వు కండవ కప్పుకుంటావు? కడియం శ్రీ, నీకేమైనా బుద్ధి ఉన్నదా? నీకేమైనా జ్ఞానం ఉన్నదా? నువ్వు ఇంకా ఏమైనా లెక్చరర్ కదా? నువ్వు బాగా చదువుకున్నావు కదా? నువ్వు పోతే పో, నేను కాదు. నువ్వు బయట వచ్చి నువ్వు బయటనే పోయినావు, నీతో అయ్యేదేం లేదు. కానీ ఇక్కడ మా టీఆర్ఎస్ పార్టీ, మా బీఆర్ఎస్ పార్టీలను ఇక్కడ రాజీనామా చేసి పోయి నువ్వు ఆడ
నువ్వు రాజకీయం చేసి ఆడ రేవంత్ రెడ్డితో మాట్లాడు. నీతో ఏమవుతుందా? నువ్వు చాలా నీ ఊరెక్కడా? నీ పేరు నువ్వు ఊళ్ళో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి అని మీ బయలు ఎన్ని ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? ఊరు ఆరు మీది ఊరు ఇంటికి ఊరికి ఒక ఇల్లు కూడా లేదా మీకు? నువ్వు అంత నీకు ఇది ఇది అయిందా అని మా కేసీఆర్ ఎన్నుపోటు పొడిచి నువ్వు పోయి కాంగ్రెస్ తువాలా కప్పుకుంటావు. నీకేమైనా సిగ్గు లేదా? ఏమైనా బుద్ధి ఉన్నదా? ఏమైనా జ్ఞానం ఉన్నదా నీకు? నువ్వు ఇంకా చదువుకునే నువ్వు ఇంకా నీకు లెక్చరర్ చేసినావు, నీకు 5-6 సార్లు ఎమ్మెల్యే చేసినావు, 10 సార్లు ఎంపీలు చేసినావు కదా. నువ్వు ఎంపీ కదా, నీకు ఏదే నీకు మైండ్ ఏది? నీకు బుద్ధి ఉన్నదా నీకు? నువ్వు ఒకటి మన ఏది సికింద్రాబాద్ దానం నాగేంద్రను, మన భద్రాచలము వెంకట్రావు, మీకేమైనా బుద్ధి ఉన్న ఆదా? మీకేమైనా అన్నం తింటలేరా? మీరు ఏమైనా గడ్డి తింటాలా? మీకు ఏం తొక్క చేసిండా కేసీఆర్? ఏం తొక్క చేసిండు మీకు? ఏం తొక్క చేసిండని ఆయన ఎన్ని పొట్టు పొడిచి మీరు పోయి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కాడ పోయి తువాలా కప్పుకుంటారు. మీరు రేవంత్ రెడ్డి నా మీకు 10 ఏళ్ళు ఇంత సంపాదించుకొని పావుల పొరకు సంపాదించుకొని ఈ బయట పడుతుందని పోయి మళ్ళా ఆయన కాళ్ళ మొక్క పోయిరా మీరు? మీకు ఏమైనా బుద్ధి ఉన్నదా? జ్ఞానం ఉన్నదా అని మీకు? మీరు ఇంకా ఎమ్మెల్యేలా? మీరు మంత్రులా? కడియం శ్రీది మీ బిడ్డ కావ్యను ఎంపీ టికెట్ కావాలంటే ఎంపీ టికెట్ కూడా ఇచ్చింది కాదు పాపం కేసీఆర్. నీకు ఏం తొక్క చేసిండు? నువ్వు అసలు నువ్వు అనుకున్నావు కావచ్చు మా బిడ్డ కావ్యను ఓట్లు వేసి గెలిపిస్తారని అనుకున్నావు కావచ్చు, కానీ నీ బిడ్డకు డిపాజిట్ కూడా రాదు 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 అని నేను ఇప్పటికి అంటున్నా కదా. నేను ఒక బంజారా బిడ్డను, ఇప్పటికి కూడా నీ బిడ్డకు డిపాజిట్ కూడా రాదు. మా సుదర్శన్ ఇప్పుడు మా ఎంపీ టికెట్ ఇచ్చిండు కదా, ఆయనను భారీ మెజార్టీతోని మా బీఆర్ఎస్ తరఫున మేము అందరం కార్యకర్తలు, మేము ఎమ్మెల్యేలు అందరం కలిసి ఆయన పెద్ద మెజార్టీతో మేము గెలిపిస్తామని నా కోరిక ఉన్నది. మేము అందరం ఆయన సహకరిస్తాం, ఆయన గెలిపిస్తాం. కానీ నీ బిడ్డ కావ్యకు మాత్రం డిపాజిట్ కూడా రాదు. డిపాజిట్ వస్తే అంత నేను బొట్టు పెట్టుకున్నా కదా. రాజీనామా అయినానికి నువ్వు రాజీనామా చేసి నీ బిడ్డను టికెటే తీసుకో, నువ్వు గెలిపించుకో, నువ్వు ఏమైనా చేసుకో, మాకు అభ్యంతరం లేదు. కానీ నువ్వు ఫస్ట్ మాత్రం ఇక్కడ రాజీనామా చేయాలి. రాజీనామా చేయకపోతే నీ సంగతే చూస్తాం. బస్ స్టాండ్లో అయినా ధర్నా చేస్తాం, ఎక్కడంటే అక్కడ ధర్నా చేస్తాం. మా బీఆర్ఎస్ పార్టీ తరఫున నువ్వు అనుకుంటున్నావు కావచ్చు, కానీ నేను పెద్ద మొగని అనుకోకును. నువ్వు ఎంతటో నేను మొగడు కాదు. నువ్వు అసలు ఆడదాని కింద, నువ్వు అసలు లెక్క అయితే నువ్వు ఆడదాని కింద. నీకు అసలు మెదడు లేదు, నీకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు. నిన్ను మాత్రం ఓడగొట్టని మేము ఊకోం. అరే కడియం శ్రీరి, నువ్వు పెద్ద ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పోయినావు, కానీ నువ్వు దేనికి కూడా పనికి రావు. నువ్వు కూడా పనికి రావు.